వెల్కమ్ టు మై ఛానల్ లడ్డా సడ్డా. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒకటి చిన్న స్ట్రీట్ ఫుడ్ చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ముంత మసాలా. సో లొకేషన్ వచ్చేసి బల్సనాల్ నగర్, రాజేంద్ర నగర్ ఏరియాలో ఉంది. మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూడండి. ఇప్పుడు మిర్చి, ఎగ్ బజ్జీ. సో మిర్చి వచ్చేసి మంచిగా కట్ చేసి మధ్యలో ఉల్లిపాయలు అన్నీ పెడుతున్నాడు. సో ఇప్పుడు ఈయన కటింగ్ చూద్దాము. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేసాను నేను, కానీ స్పీడ్ మాత్రం చాలా బాగుంది ఈయనది. మరి కటింగ్ స్లో పెడితే ల్యాగ్ అవుతుందంటారు అందరూ. సో ఉల్లిపాయలు మంచిగా మిర్చిలు కట్ చేసి దాంట్లో ఆనియన్స్, దాని తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాడు. దాని తర్వాత లెమన్ వాటర్, నిమ్మకాయ రసం వేసిండు. మంచిగా ప్లేట్లో పెట్టి దాని మీద కార్న్ ఫ్రై, మురుమురాలు, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ పల్లి అన్నీ కలిపి ఇదంతా ప్లేట్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్. నార్మల్గా మనం బయట ప్లేట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, ఒక 4 మిర్చిలు పైనుంచి 2-3 కొంచెం ఆనియన్స్ వేసి ఇచ్చేస్తారు. కానీ వీని దగ్గర మాత్రం ఆనియన్స్ క్వాంటిటీ చాలా మంచిగా వేస్తుండు. సో కట్ చేసి ఇవన్నీ వేసి ఇస్తున్నాడు. సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే కంప్లీట్లీ రికమెండ్ చేస్తాను, వెళ్ళొచ్చు. మంచి పైసా వసూలు ఫుడ్ అన్నట్టు. సో చూడండి మీరు ఎలా స్టఫింగ్ అన్నీ ఎలా చేస్తున్నాడు. క్వాంటిటీతో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో ఇవన్నీ ఇప్పుడు పార్సల్. ఇది వచ్చేసి ఎగ్ బజ్జీ. సో దీనికి కూడా సేమ్ ఎగ్ కట్ చేసుకొని దాని మీద సాల్ట్, కారము, మసాలా, చాట్ మసాలా వేసి ఆ తర్వాత ఆనియన్స్ వేసి లెమన్ వాటర్ వేసిండు. మళ్ళీ కార్న్స్, మళ్ళీ మురుమురాలు అన్నీ వేసి తర్వాత ఇప్పుడు కొత్తిమీర. మనం బయట పోయినప్పుడు నార్మల్గా ఒక ప్లేట్లో కొన్ని ఆనియన్స్ వేయరా అంటే ఇట్లా ఫేసులు పెట్టి చూస్తారంటే అట్లా చూస్తారు. కానీ వీడు మాత్రం ఆనియన్స్ మాత్రం మనం మంచిగా వేస్తుండు, క్వాలిటీ కూడా బాగా వేస్తుండు. టేస్ట్ కూడా చాలా బాగుంది, కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఈ రూట్లో కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం కంప్లీట్లీ ట్రై చేయండి. నేనైతే ఒక 2-3 ప్లేట్లు వేసేసినాను. ఇప్పుడు మా ఫ్రెండ్ తింటుండు. ఈయనకి ఓన్లీ తినడానికనే తీసుకొస్తాను. ఈయనకి చూడడానికి బక్క ఉంటాడు, కానీ వేస్తాడు ఇక ప్లేట్లో ఒక 5-6 ప్లేట్లు వేసేస్తాడు. సో ఇప్పుడు ఆలు బజ్జీ కూడా సేమ్, అన్ని ప్యాటర్న్ సేమ్, కానీ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇవాళ వచ్చేసి ఓన్లీ కొన్ని ఐటమ్సే నేను తీస్తున్నాను ఇప్పుడు వీడియో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా వెరైటీస్ కూడా చాలా చెప్పిండు. పుదీనా బజ్జీ, ఇంకా ఇక పుదీనా బజ్జీ అంటే ఇక మనం తినలేము ఎక్కువ. నేను తిన్నాను పుదీనా, ఎక్కువ తిన్నాను నేను. సో దానివల్ల ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మిర్చి మసాలా అంట, మిర్చి ముంత మసాలా. మిర్చి కట్ చేసిండు, సేమ్ మన బేల్పూరి స్టైల్లో చేస్తారు, కానీ డిఫరెంట్ ఉంది టేస్ట్. బేల్పూరి అనుకుంటాం కానీ బేల్పూరి కాదు, చాలా డిఫరెంట్. సో ఇవన్నీ మిక్సింగ్ అయిన తర్వాత అలా ప్లేట్లో పెట్టి దాని మీద కొన్ని పల్లీలు అన్నీ వేసి ఇచ్చేస్తాడు.
పల్లీలు ఆనియన్స్ స్పూన్ పెట్టి మంచిగా. ఇంకా దీని టేస్ట్ మాత్రం ఒక డిఫరెంట్ లెవెల్, డిఫరెంట్ టేస్ట్ ఇది. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పక్కన మావాడు మాట్లాడుతుండు కానీ దానికి ఏం పట్టించుకోవట్లేను, తింటూనే ఉన్నా. సో మనం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఫుడ్ మీదే ఉంటుంది మనది, పక్కన వాళ్ళు ఏమైనా కానీ.